రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. విద్యార్థులారా, మీరు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం సన్నిధిలో ఒక పాఠశాలలో చదువుకుంటున్నారు. మీ గురువుల యొక్క దీవెనలతో మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టడం ఏంటంటే, సారు పేరు జ్ఞానేశ్వరెడ్డి, సొంత ఊరు కోటకద్ర. ఇక్కడ సేంద్రియ పద్ధతిలో అంటే ప్రకృతి ఇచ్చేటువంటి సహజమైనటువంటి ఎరువులతోన సహజమైనటువంటి పద్ధతుల్లో వరి రకాలని పండిస్తున్నాడు. మనం సహజంగా చూస్తుంటే మన దగ్గర ఒకే రకమైనటువంటి వరి వేస్తారు, సోనా వేసేస్తారు, లేకుంటే ఆర్ఎన్ఆర్ లాంటి రకాలు వేస్తారు. అందులో స్టార్టింగ్ మొదటి నుంచి కలుపు మందు కొట్టాలంటే దానికి రసాయనిక మందులు పిచికారీ చేస్తారు. తర్వాత కింద ఎరువులు వేయడం కూడా అన్ని కూడా మొత్తం అడుగుపిండి వాటితో సహా ఫస్ట్ మొదలైన నారు మొదలయ్యే కంటే ముందు నుంచి కూడా రసాయనిక ఎరువులతో మొత్తం భూమిని విషతుల్యం చేసి పడేస్తున్నారు. దాన్ని కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ ఏమైనా తెగుళ్ళు వచ్చినా లేకుంటే దాన్ని ఏపుగా పెరగాలన్నా మళ్ళా పిచికారీ చేస్తున్నారు. చివరికి మళ్ళా దోమ లాంటి తెగుళ్ళు ఏమైనా వచ్చినా కూడా అప్పుడు కూడా మళ్ళీ కొడుతున్నారు కదా. దాని నుంచి ఏమవుతుంది, భూమి మొత్తం నిస్సారం అయిపోతుంది. మనం మందులకు మెడికల్ షాప్లో మందులకు అలవాటు పడితే ఏమైపోతుంది, కొన్ని రోజులకి మన రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అట్లాగే ఇప్పుడు భూములు కూడా అట్లా పాడైపోయినాయి, పూర్తిగా దెబ్బతిన్నాయి. దాన్ని మళ్ళీ సహజమైన స్థితికి తీసుకురావాలంటే ఇట్లాంటి రైతులే కావాలి. సార్ ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సహజంగా మీరు చూసారు, ఇక్కడ కొంతమంది ఇంకా బయాస్ వెళ్ళలేదు, ఎంత ఏపుగా ఉన్నాయి, దాని పిలకలు ఎట్లా ఉన్నాయి చూసారు మీరు. ఎక్కడ ఒరిగిపోకుండా ఎక్కడ ఏది కాకుండా ఉన్నాయి. సార్ మళ్ళీ ఉద్యోగం చేస్తారు కలెక్టరేట్లో. వ్యవసాయం మీద ఇష్టంతోన సార్ సంపాదించుకున్నాలంటే ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ సహజమైన పద్ధతిలో వ్యవసాయం చేయాలి, సహజమైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందివ్వాలి, సహజమైనటువంటి వరి రకాల విత్తనాల్ని మనం ఉత్పత్తి చేయాలి. ఏమైందంటే విదేశాల వాళ్ళ కుట్రల వల్ల మనకేమైపోయింది, సహజమైనటువంటి వెనకటి కాలంలో ఏంటంటే మన వరి పండించుకొని మన ఇత్తనాన్ని మనం వాడుకుంటుంటాం. ఇప్పుడు అట్లా కాదు, వాడిచ్చిన వరి రకాలు వేస్తేనే పండుతాయి, మళ్ళీ దాన్ని విత్తనంగా వాడుకోవడానికి లేదు. అట్లాగా వేరే వాళ్ళ మీద, మల్టీనేషనల్ కంపెనీల మీద మనం ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. అట్లా కాకుండా మన దేశవాళీ రకాలు ఏవైతే ఉన్నాయో వరి రకాలు సార్ చెప్తాడు. ఇప్పుడు దాని మీద పూర్తి అవగాహన కలిగిస్తారు. దానికి సంబంధించినటువంటి వంటకాలు కూడా సార్ ఈరోజు తయారు చేసిండు, మీకు రుచి చూపించాలి. అవి ఎట్లా ఉంటాయి, కుండలో వండుకునేటువంటి సహజమైనటువంటి పద్ధతిలో చాలా రకాలు తయారు చేసి ఇంటి దగ్గర పెట్టిండు. మీకు పోయేటప్పుడు వాటిని కూడా రుచి చూపిస్తారు. ఇప్పుడు సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పిలుపు మేరకు అందరూ వచ్చినందుకు మన హెచ్ఎం సార్కు మరి మొదటి కృతజ్ఞతతో, మరి వాళ్ళతోటి టీచర్లకు కూడా కృతజ్ఞతలు. మీరందరికీ కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం స్టార్ట్ చేశాను. అంటే ప్రకృతిలో మనకి ఇక్కడ దొరికేవి మాత్రమే. పొలము మొత్తము ఒక ఎగ్జాంపుల్గా మీకు నాటుకోడి, ఫారం కోడి, వీళ్ళకి చెప్పాను దాని గురించి ఇంతకుముందు కూడా. అది ఎట్లా ఉందో అట్లా తయారైపోయింది మన భూమి కూడా. ఎందుకంటే నాటుకోడి అక్కడిక్కడ తిరిగి ఎత్తుకొని మనకు తిని బతుకుతుంది. ఫారం కోడి అట్లా తిరగగలుగుతుందా? మన పొలాలు కూడా, వ్యవసాయ పొలాలు కూడా ఇప్పుడు అట్లా తయారైనవి. మీరు మీ ఇంట్లో ఇప్పుడు వ్యవసాయం ఉన్నారు, కలుపు మందు అంటే కలుపు మందు వెళ్తారు, దానివల్ల 90% క్యాన్సర్ వస్తుంది. మీరు క్యాన్సర్ తెచ్చుకుంటారా? ఇంకొకటి, ఫర్టిలైజర్ వేస్తుంటారు. ఎంత యూరియా, దాంట్లో మనకు 10 కేజీలు పడుతుంది. 1 ఎకరకు 10 కేజీలు యూరియా పడుతుంది. 2 బస్తాలు 3 బస్తాలు వేస్తారు. దానివల్ల ఏమవుతుంది, దాంట్లో చున్నము అవన్నీ ఉంటాయి. ఆ పొలంలో చున్నము అవన్నీ పడి పొలం పాడైపోతుంది. అంటే మనం కన్నా తల్లిని తిట్టడము, లేకుంటే ఇంకా ఏ రకంగా బాధ పెడితే ఎట్లుంటుందో పొలాన్ని కూడా అట్లా బాధ పెట్టినట్లే అవుతుంది ఈ చల్లే దాని వల్ల. మన వాళ్ళు ఇంకేం చేస్తున్నారు, మన నాన్నోళ్ళు కానీ
అమ్మోళ్ళు కానీ ఇప్పుడు పొద్దున్న వస్తే సాయంత్రం వరకు పని చేసేవాళ్ళు ఇప్పుడు చేయలేకపోతున్నారు. అంటే అసలు తిండి తిని మీ తాతలను అడగండి, నానమ్మని అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. చుక్క వచ్చినప్పుడు ఎవరన్నా లేచిందా చూస్తారా? చుక్క ఎప్పుడు పడుస్తుందని తెలుసా ఎవరికన్నా? 4 గంటలకు చుక్క పడుస్తుంది. తాతని నాన్నమ్మని అడగండి, మీకు చెప్తారు. అప్పటి నుంచి వాళ్ళు వ్యవసాయ పనులు స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరన్నా స్టార్ట్ చేస్తున్నారా? ఒక మాట మీరు ఒక్కరన్నా చూసారా? నేను 3 గంటలను రాత్రి 3 గంటల నుంచి ఎప్పుడు ఏ చిట్టుకుమన్నా ఇట్లా మేల్కతోనే ఉంటా. ఎందుకంటే నేను ప్రకృతి సిద్ధంగా తిన్న పంటలు తిన్నందుకే. అప్పుడు చుక్క పొడిచిందంటే పోయి మూట కొట్టేది. ఇప్పుడు మూట ఒక్కరోజు కానీ మనోళ్ళు, మన నాన్నోళ్ళు కానీ అమ్మోళ్ళు కానీ పోయి అంబలు తీసుకుపోయి మోసుకొని పోయి వచ్చినా కూడా చేతగా. ఇప్పుడు అక్కడక్కడ ఆ మూలనే ఉంటుందో ఆ మూలకు పోతుంది. నేను 95లా 96లా సిస్తుపడావు అని నేను ఇక్కడ పటవారు చేసినప్పుడు ఆ మూలలో ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మూలలో కూడా పోయి వేస్తుంది సిస్తుపడావు. అంటే మీరు కూడా తిరిగే కెపాసిటీ రావాలి. అంటే ఆ తిండి తింటేనే వస్తారు. మళ్ళీ పొలం మారుస్తారా? మీరు ఇట్లే ఉంటారా ఫారం కోళ్ళాక? చెప్పండి, ఒక మాట చెప్పండి. మారుతారంటే నేను ఏం లేదు, నేను ఉద్యోగస్తుని, మీరు స్టూడెంట్స్. సండే రోజు హాలిడే ఉంటుంది. సగం పూట మన చేనుకు మనకు ఒక బంధం అంతే, వేరే ఎక్కువ అవసరం లేదు. ఒకటే బంధం. ఇప్పుడు నేను ఇక్కడ జొన్నలు వేసుకుంటా, చూడండి జొన్నలు వేసిన అవన్నీ వేసుకుంటా, కూరగాయలు కూడా వేసుకుంటాం, ఇవన్నీ వేసుకుంటాం. మనం ఒక్కరోజు ఒక వరి అనుకో, కూరగాయలు కూడా పండించుకోవచ్చు. చిన్నప్పుడు నానమ్మను ఎవరన్నా తాతను అడగండి, ప్రతి చేను దగ్గర ఒక తోట ఉంటుండే. ఇప్పుడు ఉంటుందా? బయట పోయి కొనుక్కోవడం. పాలు కూడా ఎసోంటివి, పాలు కూడా అప్పుడు ఊర్లోకి వెళ్ళి పాలు బయటికి పోకుండే. ఊర్లో ఒకతో 4 పాలు ఉన్నామంటే ఆ చల్లా తీసుకొని చల్లతో తినేది. ఆ చల్ల వాల్యూ గురించి తెలియదు చాలా మందికి. ఇప్పుడు ఆ చల్ల ఎందుకు తిన్నారో, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసుకోండి. ఒక పెద్ద పెద్ద ఇండ్లు ఉంటే మంచిగా కావం పెట్టి పెట్టేది, ఏది కూరలు లేకుండా ఇంత మిరపపొడి ఆ చల్ల పోసుకొని తింటుంది. వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటుంది, హాస్పిటల్లో పోకుండ్రి. ఇప్పుడు వాతావరణం చేంజ్ అయితే మీరు హాస్పిటల్కి పోతారు. ఇప్పుడు ప్రకృతిలా మా నరసింహ చేస్తాడు. కరోనా ఇంజక్షన్ వేయించుకోలేదు, ఊర్లో ఎవరైనా వేయించుకున్నా చెప్పండి? నరసింహని అడగండి, కరోనా ఇంజక్షన్ వేయించుకునేమని. మళ్ళీ ఎందుకున్నాడు ఆరోగ్యంగా? ఈ చేనుల్లో తిరుగుతున్నాడు, ఈ వాతావరణం తీసుకుంటున్నాడు, అట్లా మంచి బాగున్నాడు. మీరు ఒకటొకటి మీకు ప్రకృతిలో దొరికేటివే నేను చూపిస్తా. మన ఊర్లో మనం దొరికేటివే కొద్ది చేంజ్ చేస్తుంటే పొలం కూడా ఒకటేసారి మారదు. నువ్వు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎట్లా పోతావో పొలం కూడా అట్లా మారుతుంది. నీకు మార్పు రావాలంటే నీకు తెలివి ఉంటే దాని ప్రకారం మట్టి చేసుకొని అవన్నీ చేసుకుంటే అది వస్తుంది. కానీ మీ ఇంట్లో అప్పుడే మారమంటే మారరు. మీరు ఇప్పుడు ఒకటి జీవామృతం ఏంటంటే, మనం ఫస్ట్ పొలాన్ని వర్షాకాలం వచ్చినప్పుడు ఎంబడ ఏం చేస్తుందంటే, ఇంతకుముందు ఒక పెంటను తయారు చేసుకునేది. బుర్రె ఏదున్నా ఆ పెంటలో వేసేది. మన ఇంట్లో ఏం దొరికినా కూడా ఆ పెంటలో అంత ప్రకృతికి సంబంధించిన ఎరువు తయారవుతుంది. ఇప్పుడు ఆవులు లేవు, అప్పుడు అన్ని ఆవులు లేవు. అప్పుడు ఇప్పుడు ఆవులు ఆ పెంటలు వేసుకొని ఆ ఎరువు కొట్టుకొని మనం నాటు చేసేది. దీనికి ప్రత్యేకంగా ఏంటంటే, ఒక పచ్చి రొట్టె అని గాజనమో అవి వేసుకుంటాను. అవి వేసుకుంటే మీరు మంచిగా వచ్చేస్తుంది, సగం ఎరువు అవుతుంది. అట్లా 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం చేసినామంటే నా ప్రకృతి దొరికే ఎరువు, నేను ఎరువు తయారు చేసుకున్నా. ఎరువు మీద చెట్టు వేసిన ఎట్లా చూడండి, ఒకసారి చూడండి. గుమ్మడికాయ చెట్టు ఉంది, ఎట్లా కనిపిస్తుంది మీకు? ఇంటి ముందు అట్లా కనిపిస్తుందా? అంత పచ్చదనం వస్తుందా? చెప్పండి, మీరే చెప్పండి. సార్, ఆ గుమ్మడికాయని తీసి మళ్ళీ ఎరువుగా వాడుకుంటాడు. మళ్ళీ దాని ఎరువు వాడుకుంటా. దాంట్లో B12 అని ఉంటుంది. B12 ఎందుకు వస్తుంది? మనం మా చికెన్ మటన్ తినే దానిలో వచ్చేది మనం దీంట్లో తెచ్చుకుంటే అయిపోతుంది. ఇంకొకటి, అది ఎందుకు దీని పెంట దగ్గర ఇక్కడ పెట్టారంటే, ఇప్పుడు తేనెటీగలు మొత్తం వచ్చి దానికి పడతాయి. ఆ పూతకు మొత్తం వచ్చి ఆ తేనెటీగలు దానికి అంత అట్రాక్షన్ ఏం చేస్తుంది? ఈ చేనుకు పాలినేషన్ మంచిగా అవుతుంది. అంటే రెండు పనులు అయితే మనకు చేను తాళబోదు, మంచిగా అవుతుంది. గింజ మంచిగా కాస్తుంది. అందుకోసం దాన్ని వేస్తాను. మీరు కూడా నేర్చుకోవాలి. ఇక్కడ వచ్చింది అందుకొరకే. ఇంకేమన్నా తయారు చేసే చూపిస్తామా? ఒక్క నిమిషము సార్, రవీంద్ర సార్ చెప్తారు. సరే, ఒక్క విషయం.
ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది ఫెస్టివల్ కదా. మన వాళ్ళు ఎంత శాస్త్రీయమైనటువంటి ఆలోచనలు అంటే అద్భుతమైనటువంటి ఆలోచనలు. మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. వాళ్ళు ఒక జీవన విధానాన్ని అనుసరించుకుంటూ వచ్చారు. భారతీయ సంస్కృతి అది చెప్తుంది, మన జీవన స్టైల్ అది. మన ఇంట్లో ఉన్న పోపుల పట్టిన మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు బతుకమ్మ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, బతుకమ్మ పండుగ చేస్తున్నాము, సహజ సిద్ధమైనటువంటి బంతిపూలు, చేమంతి, తంగేడు, ఇవి ఏవైతే గునుగు పూలు ఇవన్నీ ఉంటాయి కదా న్యాచురల్. ఈ పండుగని ఈ టైంలోనే ఎందుకు పెట్టినంటే వర్షాలు బాగా పడతాయి కదా, నీళ్లు చెరువుల్లోకి వస్తాయి, నీళ్లు అక్కడికక్కడ నిండు కుండల్లాగా ఉంటాయి చెరువులు కదా, ఆగిపోయి ఉంటాయి. ఒకవేళ ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఆ నీళ్ళ మీద ఉన్నా కూడా వాటిని ప్యూరిఫై చేయాలంటే మనకు ఒక సపరేట్ సిస్టమ్ కాకుండా ఒక ఫెస్టివల్ని మనకు క్రియేట్ చేసింది బతుకమ్మ. అయితే సహజ సిద్ధంగా ఆడవాళ్ళందరూ కూడా మన వాళ్ళకి ఏంటంటే ప్రకృతిని దేవతలాగా భావించి చెట్టుని, పుట్టని, నేలని, ప్రతిదాన్ని, పాముని, ఎందుకంటే ఇవన్నీ మనం ఒక్కరమే కాదు బతకడానికి ఈ ప్రపంచంలో హక్కున్నది. ప్రతి ప్రాణికి హక్కు ఉంటుంది. మనం ఒక ప్రాణిని నష్టం చేస్తే దానివల్ల జరిగే మేలంతా కూడా మనం నష్టపోతాం. అర్థమైందా? ఒక పక్షిని చంపేసినాం అనుకోండి, ఆ పక్షి ఎన్నో పురుగులను తినేస్తుంది, అంటే పంటలకి కాపాడుతుంది కదా. ఆ పక్షి నుంచి చాలా లాభాలు కూడా దొరుకుతాయి. అట్లాగా ఈ ఆడవాళ్ళకి ఏంటంటే వీళ్ళందరినీ పవిత్రంగా చేసేసి ఒక పుట్ట అనేది సహజ సిద్ధంగా వస్తుంది కదా, అది బాగా తీసుకురా, అవునా కదా, చేతిలో పట్టుకరేరు, అవునా అమ్మ. పుట్టమన్ను తీసుకొచ్చి ఆ పుట్టమన్ను మీద ఈ బంతి పూలు, తంగేడు పూలు, తర్వాత ఈ గునుగు పూలు ఇవన్నీ కూడా పెట్టేసి ఈ 9 రోజుల పాటు వాటిని మంచిగా, అంటే అంతవరకు అవి ఆరుతాయి, మంచిగా పూజలు చేసేసి ఆ పూల మీద ఒక ముద్ద, ఏంటిది, పసుపు ముద్ద. పసుపు నేను ఇంతకుముందే చెప్పిన యాంటీబయాటిక్, అది అద్భుతమైన మెడిసిన్ అది. కాబట్టి ఆ పసుపుని ఏం చేస్తున్నారు, గౌరవమ్మ అని పేరుతోన ఆ పసుపును కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు దాంట్లో, అవునా కదా. పసుపుని కూడా దాంట్లో పైన పెడుతున్నారు. సహజమైనటువంటి పూలు, మాకన్నా 2 ఏళ్ళు పెద్ద సార్, అంతే. సార్ నిలబడలేకపోతున్నాడు, సార్ ప్రకృతి సాధిస్తాడు, సార్ కూడా సహజమైనటువంటి పూలు, తర్వాత ఈ డిఫరెంట్ చూడండి కదా అమ్మా, పసుపు, ఇవన్నీ కలిపి తర్వాత 9 రోజుల తర్వాత మనం నిమజ్జనం చేస్తాం కదా నీళ్ళల్లో కదా. అందరూ గ్రామస్తులంతా కూడా అక్కడక్కడ నిమజ్జనం చేయడం వల్ల అవి సహజంగా ఫిల్టర్ అవుతాయి, సహజమైనటువంటి ఫిల్టర్ అవుతాయి, వాటర్ని శుద్ధి చేస్తాయి ఇవన్నీ పూలు కూడా. కాబట్టి ఈ ప్రకృతి పండుగని మనకు పెట్టిండ్రు. మనం పూలని పూలతోనే దేవుణ్ణి ఆరాధిస్తాం కదా, పూలనే ఆరాధించే పండుగ ఇది. ఇంకొకటి ఏంటంటే, మనకు ఒక ఫెస్టివల్ వచ్చిందంటే 100 మంది బతుకుతారు కదా, రైతులు బతుకుతారు, కార్మికులు బతుకుతారు, కర్షకులు బతుకుతారు, వ్యాపారస్తులు బతుకుతారు. మన పండుగలు ఇట్లా జీవన విధానంతో అందరికీ మేలు చేసేటువంటి పద్ధతితోనే చేశారు. మన వాళ్ళు కడపకి పసుపు రుద్దుతారు. పసుపు ఎందుకు రుద్దుతారంటే, మనం ఫస్ట్ కాలు స్టెప్ తీసేది అక్కడే కదా. అప్పుడు ఏమైతుంది, మన కాళ్ళకు ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా అవి పడతాయి. కాబట్టి ఆ కడప మీద కూర్చోవద్దు, కడుపు నొస్తుంది అని చెప్తారు. వెళ్తారా అంటే మనకు ఒక పెట్టి అక్కడ కూర్చోకుండా చేస్తుంది. ఇంకొకటి ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు చెప్పండి, సరే సరే ఆలోచించరా? ఆడవాళ్ళ కాళ్ళకే పసుపు రుద్దుతారు, మగవాళ్ళకి రుద్దారు, ఎందుకు? సరే సరే చెప్పండి చెప్పండి చెప్పండి, మీకు తెలుసు చెప్పండి. సరే ఓకే. ఇంకా సరే, పిల్లలు వచ్చిండ్రు, అంతా స్టార్ట్ కానీ వాళ్ళు చాలా శాస్త్రీయమైన ఆలోచనతో చేశారు. ఎందుకంటే ఏదైనా ఫెస్టివల్ జరిగినా, ఏదైనా ఫంక్షన్స్ జరిగినా ఒక్క దగ్గర గుమిగూడేది. అంటే దాంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లల తల్లులు ఉంటారు, యువతులు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళు సహజంగా బయట నుంచి వస్తారు. వాళ్ళు ఎవరో తెలియకపోయినా వాళ్ళ కాళ్ళ ముట్టుకొని పసుపు రుద్దుతారు. అంటే వాళ్ళ కాళ్ళకు ఉన్నటువంటి క్రిమి కీటకాలు ఉంటే చనిపోతాయి. అంటే అక్కడ వాళ్ళ కాళ్ళని శుభ్రం చేస్తారు అన్నట్టు. అంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి అనారోగ్యం సోకకూడదని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఒక పద్ధతిని, ఆచారాన్ని ప్రవేశపెట్టిండ్రు. అంటే ఊకైతే వినరు వీళ్ళు. ఇట్లా చేస్తే ఒక దేవుని పేరు మీద, ఒక పూజ పేరు మీద చేస్తే ఎవరి కాళ్ళైనా ముట్టుకుంటారు, వాళ్ళకి శుభ్రం చేస్తారు,
బొట్టు పెడతారు, గంధం పెడతారు. గంధం కూడా చలవ కదా. ఇలాగా వాళ్ళు చూడండి ఎంత జాగ్రత్తగా, వచ్చినటువంటి చిన్న పిల్లలకి బ్యాక్టీరియా సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళకి ముందుగా ఈ ప్రివెన్షన్ అంటే జాగ్రత్త తీసుకోవడానికి వాళ్ళు కృషి చేసిండ్రు. అట్లాగే చాలా విషయాల్లో కూడా మన ఆచారాలన్నీ కూడా మనకు మేలు చేసేటివి, మన ప్రకృతిని ఆధారంగా చేసుకొని చేసినటువంటివి. అర్థమైందా? ఓకే, సార్ ఇప్పుడు చెప్తాడు మళ్ళీ. మనం ప్రకృతి తయారు చేసుకున్న ఎరువు ఇది. మన ఎరువు మనదే. ఈ ఎరువు వాడడం వల్లనే మనకు అన్ని పిలకలు వచ్చినాయి. వాడు సింహాద్రి లేడు కదా, ఎవరో ఒక చెట్టు పీక్కునిరా. మీ వరిచేను ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పండి, చేతులు ఎత్తండి నాకు. వరిచేను ఉన్న వాళ్ళు ఎవరా? ఒక వచ్చినాక ఒక చెట్టు పీకాలి, ఒక గంట పీకాలి. పీక్ చూస్తే తెలిసిన తర్వాత మీ చేను పోయి చూడు, చూసి వీళ్ళందరికీ సోమవారం చెప్పాలి వాళ్ళకి. మళ్ళా సోమవారం ఈ రోజే కదా, సోమవారం అంటే రేపు పోతారా పోరా వాళ్ళు స్కూల్కి వస్తారు కదా, ఆయన ఇంటికాడ ఉన్నప్పుడు చూస్తాడు. అట్లా ఇదేంటంటే ప్రత్యక్షమైన అనుభూతి. ఇంకొకటి ఏంటంటే పర్యావరణం పూర్తిగా దెబ్బతింది. మనం మెడికల్ షాపుల మీద ఆధారపడి ఉన్నాం. కానీ సహజమైన ఆహారాన్ని వదిలిపెట్టి మెడికల్ షాపులు ఎండబడి పరిగెత్తుతున్నాం. చూడండి ఇప్పుడు మావునారులో ఏం డెవలప్ అయినాయి? మొత్తం మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్స్, డాక్టర్లు, ఎక్కడ చూసినా హాస్పిటల్స్. అక్కడ పోతే ఊకుంటుందా? స్కానింగ్లు, టెస్టులు, ఇవన్నీ. లాస్ట్ చివరికి వస్తే ఏమవుతుందంటే క్యాన్సర్. ఏ క్యాన్సర్ ఎవరికి ఎఫెక్ట్ అవుతుందో కూడా ఎవరికి తెలియదు. ఇంకా ఏం పిల్లలకు అది చెప్తున్నాం అంతే. క్యాన్సర్ వస్తే చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఆ క్యాన్సర్ అన్నిటికీ కారణం ఏంటంటే ప్రకృతిని మనం ధ్వంసం చేయడం కదా. న్యాచురల్ తాగుతా, న్యాచురల్ తాగండి. నా పేరు మౌనిక, నేను 10వ తరగతి చదువుతున్నా. మా స్కూల్ నేమ్ జడ్పిహెచ్ఎస్ కోటకదిర హై స్కూల్. ఇక్కడ సార్ వాళ్ళు చెప్పినట్లు మనం సొంతంగా మనం చేసే భూమికి మనం ఎరువులు మనమే తయారు చేసుకోవాలి. ఎట్లా అంటే ఆవు మూత్రం, యూనియర్ అవన్నీ సార్ వాళ్ళే సొంతంగా వాళ్ళే అవి చేసుకొని చేస్తారు. మాకుంది ఒకటి చేను, మేము బయట నుంచి చేస్తాం ఎరువులు అన్ని తెచ్చి. మేము అంటే కలుపు మందు తీసుకొస్తాం, అవి తీసుకొచ్చి చల్లుతాం. దానివల్ల క్యాన్సర్ అవి వస్తాయి. ఇప్పుడు నేను 2 పేజీలు రాసే వరకు నేను అలసిపోతున్నా. దానికి కారణం అవి మేము కలుపు మందు వేయడం ద్వారా అన్ని ఇట్లా అనారోగ్య పాలవుతున్నాం. అదే కాకుండా ఇప్పుడు మనం అట్లా పండించడం ద్వారా నేల కాలుష్యం అవుతుంది. ఇప్పుడు భూమి కాల్చకూడదు, కాల్స్తురు, మస్తు మంది ఉస్నాన్ని కాల్చురు. భూమి కాల్చడం ద్వారా ఉండే నేల అనేది సారవంతంగా మంచిగా కాదు. భూమి అంటే పంట మంచిగా వండదు. కాల్చడం ద్వారా పంట మంచిగా వండదు. ఇది చాలా సారవంతంగా కనిపిస్తుంది, చాలా బలంగా దృఢంగా కనిపిస్తుంది. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరు మీరు ఉన్నోళ్ళు కూడా మన సొంతంగానే మనం ఎరువులు తయారు చేసుకొని మన పంట పొలాలకు ఉపయోగించుకోవాలి. బయట నుంచి ఎవరు తీసుకురావద్దు. ఆవు మూత్రము, యూనియర్, పేడ, ఆవులు ఉన్న వాళ్ళు అది చేయాలి. సార్ వాళ్ళు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పేరు మీనాక్షి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ నేమ్ జడ్పిహెచ్ఎస్ కోటకదిర. ఇక్కడ సేంద్రియ ఎరువులు పండిస్తారు. అంటే కృత్రిమంగా తయారైనవి. ఫస్ట్ వరి పంట వేస్ట్ నెంబర్నే ఎరువు ఫస్ట్ పిండి చల్లుతారు, ఎరువు పిండి అని చల్లుతారు. పిండి చల్లిన నెంబర్నే నాటేసినాక మళ్ళీ తర్వాత కలుపు మందు చల్లుతారు. ఇట్లా చల్లుకుంటా మొత్తం అనారోగ్యం పాలవుతున్నాం మనము. దాని వల్లనే మొత్తం ఇప్పుడు చేను అనేది ఆ ఎరువులు వాడడం వల్ల భూసారం తగ్గుతుంది. అంటే మనము కృత్రిమంగా చేసుకున్నవి మన సేంద్రియ ఎరువులు అంటే ఆవు పేడ గాని, ఆవు మూత్రం గాని, ఇప్పుడు వానపాములు, ఇప్పుడు సార్ చెప్పారు మనకు వర్మి కంపోస్ట్ వానపాముల నుంచి అన్నారు. వానపాములు అంటే మాకు 9th ఉండే వర్మి కంపోస్ట్ ఆవు మూత్రం తోటి, ఆవు పేడ తోటి అంటే వానపాముల దగ్గర తయారు చేశారని మా మేడం చెప్తుండేది ఎప్పుడు. అంటే అవి వాడితే సార్ ఇంత స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు రసాయన ఎరువులు వాడితే బియ్యం తిన్నారు, హార్ట్ అటాక్లు, ఇట్లా కొన్ని అనారోగ్యాల పాలవుతున్నారు. అంటే ఇప్పుడు రసాయన ఎరువుల వల్ల అన్ని అనారోగ్యాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూసిన ఫస్ట్ వచ్చిన ఏమన్నా అంటే కృష్ణవిరి అనే పంట ఉంది, ఇంద్రవాణి, కుల్లాకర్, అవన్నీ పంటలు ఉన్నాయి చాలా దృఢంగా. అంటే ఇలాంటి పంటలు ఏడ చూడలే. అవి చక్కగా ఇట్లా స్ట్రేట్ గా ఉన్నాయి, దృఢంగా ఉన్నాయి, స్ట్రాంగ్.
అంటే ఇప్పుడు మనం వేసే పంటలు అంత స్ట్రాంగ్ ఉండవు, దృఢంగా ఉండవు. అంటే మనం ఎక్కడంటే అక్కడ సాల్ లేకుండా వేసాం, కానీ ఇవి సాల్ పట్టి దృఢంగా స్ట్రాంగ్ గా నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే. సార్ చాలా బాగా అంటే మన దగ్గరనే తయారు చేసుకొని చేస్తురు. ఇప్పుడు భూములు కాలుస్తున్నారు, అంటే భూములు కాలుస్తురు. కాల్వలం వల్ల ఆ పొగ అనేది ఇన్ఫెక్షన్ మొత్తము భూసారం కొయ్యి భూతల్ని మనం తిట్టుకుండవచ్చు. వీళ్ళేంది ఇంత పొగ, వాళ్ళకే కదా తర్వాత అనారోగ్య పాలయ్యేది అని భూతాలు తిట్టుకుండొచ్చు. అదే మనం పండిస్తాం పంట, ఆ పంట పండియడం ద్వారా ఇప్పుడు ఆ పంటనే మనం తింటున్నాము. అంటే ఇప్పుడు జొన్నలు వేస్తే మనం తింటాం కదా, అది ఎరువులు మనం రసాయన ఎరువులు తెచ్చి పండిస్తున్నాం జొన్నలు. అంటే సార్ ఇంత స్ట్రాంగ్ గా ఇంత 50 ఏండ్లు వచ్చినా సార్ స్ట్రాంగ్ గా పంటలు పండిస్తున్నా అంటే నేను కూడా ఒకేలా నేను మా అత్తగారి ఇంటికైనా నేను కూడా అట్లే చెయ్యాలని అనుకుంటున్నాను. సేంద్రియ ఎరువుల ద్వారానే మొత్తం తయారు చేసుకోవాలని అనుకుంటున్నా. ఇదే నా కోరిక. సార్ని అయితే మర్చిపోలేను. ఇంత బాగా ఇన్ని రసాయనాలతోటి ఇంత స్ట్రాంగ్ ఉన్నారంటే సార్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అరే సార్ ఇంత స్ట్రాంగ్ ఉన్నారు. మా సార్ చెప్తుంటే మా రవీందర్ గౌడ్ సార్ చెప్పిర్రు. అంటే సార్ ఎంత అంటే కొంచెం యాక్టివ్గా ఉంటారేమో అనుకున్నా, కానీ ఇంత 50 ఏండ్లు వచ్చినా సార్ ఇంత బాగా పంట బాగా పండిస్తున్నా అంటే సార్ హ్యాండ్స్ ఆఫ్. నేను థ్యాంక్ యూ సార్. కేజీలు జీవామృతానికి ఇంకా మనం 2 దెబ్బల పిండి, ఇది కందిపిండి, శనగపిండి వాడచ్చు, మేను కందిపిండి వాడచ్చు. 2 దెబ్బలు ఏవైనా పెప్పర్లు కానీ ఏమైనా వాడుకోవచ్చు, పెసరపిండి అని ఏదైనా వాడుకోవచ్చు. ఇది ఆవు మూత్రము 10 లీటర్లు. ఇక్కడ చూడండి, ఆవు మూత్రము 10 లీటర్లు. ఆవు మూత్రం కూడా దీంట్లో పోస్తున్నాం. ఇది వేస్ట్ కాకుండా మళ్ళీ మనం ఇట్లా కలుపుకొని ఇట్లా పోసేసుకుంటాం. ఇంకా ఆవు పేడను కూడా ఒక 10 కిలోల నుంచి 20 కిలోలు వేసుకోవచ్చు. అదే ఇది ఆవు పేడ. దానిలో కలిపేసాము. ఎన్నైనాయి, ఆవు మూత్రం అయింది, మనం ఆవు పేడ వేస్తున్నాము, బెల్లం వేసినాము, శనగపిండి వేసినాము. ఇప్పుడు ఆ చెట్టు కింద మట్టి కొద్ది, అంటే దానికి ప్రకృతి రకంగా దొరికినందుకు చెట్టు మనకు దొరుకుతుంది. లేదంటే పుట్ట పని తీసుకోవచ్చు. ఒక పిరికెడు అయితే పుట్ట మంట తీసుకురా, చెట్టు కింద మంట తీసుకో. ఏర్లతో రావచ్చు, కొన్ని ఏర్లు కూడా రావచ్చు. ఇంకొకటి, మనకు ఇంతకుముందు బియ్యం కడిగిన నీళ్ళు కదా, దీంట్లో B12 ఉంటుంది, మన బెల్ల శాతం మనకు ఉంటుంది. ఇది కూడా వస్తున్నాం. మన నాయన వాళ్ళు ఏం చేస్తారు, బియ్యం తీసుకుపోతారు, అమ్మేసేస్తారు, అంతే నూకలు. దీనివల్ల ఏముంది, మండ వస్తుంది, దీని ఏరు ఉంటుంది. ఏరు ఏం చేస్తుంది, చెట్టుకు బలాన్ని తీసుకునే దానికి ఉంటుంది. అది కూడా దాని వాల్యూస్ అన్ని కూడా దీంట్లో వస్తుంది. అందుకొరకు అంత పెద్ద చెట్టు కింద తీసుకుంటుంది. ఇది కొద్ది పోసి 2 బకెట్లు పోసి ఇట్లా వారం రోజులు యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా తిప్పుకుంటే మనకు వచ్చేస్తుంది. ఇది గోకుమామృతము. ఆల్రెడీ దీంట్లో ఒక 21 రకాల ఉంటాయి. దీంట్లో రకాలు మనకి ఈ క్రీములు వల్ల మనకు చేతి బాగా వస్తుంది. దీంట్లో ఏం చేసినాము, 2 లీటర్ల మజ్జిగ, 2 లీటర్ల గోకుమామృతము, మజ్జిగ, నీరు, గోకుమామృతం, నీరు, ఈ 3. బెల్లం 2 కేజీల బెల్లం. ఇప్పుడు ఎట్లాగా పోసినామో 2 లీటర్లు దీంట్లో పోయాలి. గోకుమామృతం తోడు, ఇదే తోడు, వేరే కాదు.
ఇది తోడైంది. దీనివల్ల మనకు దాని లోట ఉంచు. ఇది మనం ఎక్స్ట్రా చేసుకుంటున్నాం, జీవామృతంలో ఉండదు, మనం ఎక్స్ట్రా తయారు చేసుకుంటున్నాం. మన వస్తువులను మనం వేస్ట్ చేసుకోవద్దు అనేది దాని. దీనికి 200 లీటర్లు నింపి కలిపేసుకుంటే వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్ప్రే చేయడానికి ఇచ్చుకుంటుంది. ఇది స్ప్రే చేయాలంటే బట్టతో ఓడబడుచుకోవాలి. కానీ న్యాచురల్గా దీంట్లో ఉన్నంత దీంట్లో 50% ఉండదు, అంతే తేడా. మనం ఇంటికి వెళ్ళి దంచుకొని వండుకొని బియ్యం తిని బయట తెచ్చుకొని తింటే ఎట్లుంటుందో అది కూడా ఇదే. కానీ మనం దీనికి అలవాటు పడాలి. ఇది సరిపోయింది కదా. మన ఇంటికి పోయి క్లాస్ మొత్తం తిందామా, మొత్తం అన్నీ ఒక్కొక్క దాని గురించి మొత్తం తెచ్చుకున్నాము. ఇక్కడ ఎండ కొడుతుంది కదా, ఇంటికాడ కూర్చొని మంచిగా చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.